ఎన్ని తల్లి చూడండి, భవానీలు వస్తున్నారు కదా, మేళం వస్తుంది అందుకే చూస్తున్నాడు అనమాట. బాబోయ్ ఎంత ముద్దొచ్చేస్తాడోనండి కన్నయ్య. ఇలా ఇలా ఏంటి అన్నీ చూస్తుండే భలే ముద్దొచ్చేస్తాడు చిట్టు తండ్రి. ఎంత మంచి కన్నయ్యోనండి, అంత ఆరాలో మన మనుషులు చూసినట్టే చూస్తారండి. పాపం భవానీలు రాత్రి మన మందార చెట్టు అయితే ఎరగ పూసేస్తుందండి పూలు అయితే. అదిగోండి మళ్ళీ అటు వెళ్ళి చూస్తున్నాడు, ఇటు అయిపోయింది అటు వెళ్ళాడు. ఏం కన్నయ్య అండి చిట్టు కన్నయ్య. అసలు చంటి తల్లిలా ఉందండి పని. ఇప్పుడు నేను ఉంటే నేను, మా ఆయనగారు ఉంటే మా ఆయనగారు, ఇక మా చుట్టూతో తిరుగుతున్నాడండి. ఇక వాళ్ళ అన్నయ్యలు ఎప్పుడన్నా వస్తే వాళ్ళ పెద్ద అన్నయ్య కొంచెం బిజీ ఉంటున్నాడు అండి, ఖాళీ ఉండట్లేదు. ఇక వాళ్ళ చిన్న అన్నయ్య వస్తే ఇక మమ్మల్ని లెక్క చేయడండి అసలు. మా అన్నయ్య వచ్చేసాడు మీతో పని ఏంటి అన్నట్టు చూస్తాడు. భవానీలు చూడండి మన గ్రామ దేవత దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారనమాట. పాపం రాత్రి అండి వాళ్ళు నుప్పుల గుండం అయితే తొక్కారా, మళ్ళీ తెల్లారి ఇదంటే కొంచెం నీరసంగానే ఉంటారు ఎవరికాళ్ళు. చూడండి చూడండి ఎలా చూస్తాడు చూడండి. బాబోయ్ కన్నయ్య ఎంత ముద్దొచ్చేస్తున్నాడండి బాబోయ్. చిట్టిదండి రెండో నా చంటి తల్లేనండి ఈడో. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వ్యానో బస్సో ఏదోటి లారీయో కారో ఏదోటి మాట్లాడుకుంటారు, వాటి మీద వెళ్తారు. ప్రదక్షిణ చేసేసి అదిగోండి మళ్ళీ అటు వెళ్ళి చూస్తున్నాడు. తల్లో ఎంత మంచి తల్లండి, అన్నీ తెలిసిపోతున్నాయండి. ఒక మాట ఒకటే రావట్లేదు కానీ కన్నయ్యకి అన్నీ. డాడీ వచ్చాడేమో చూడమంటే చూస్తాడు, వాళ్ళ అన్నయ్య బండి వేసుకొచ్చినా కారు వేసుకొచ్చినా వాడికి తెలిసిపోద్ది అన్నయ్యదే అని. అన్నీ చాలా బాగా తెలుస్తాయండి. ఇదిగోండి మళ్ళీ ఇటు ఆడావుడి ఆగదండి. పాపం ఫస్ట్లో టపాసులు వేసారు, మళ్ళీ టపాసులు వేసేస్తారు ఏమన్నా భయంతో కొంచెం కంగారు పడ్డాడు, కానీ ఇప్పుడు టపాసులు వేయట్లేదు లేండి. ఒకటో రెండో ప్రదక్షిణాలు చేసేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతారండి. ఇంకా ఇవాళతో ఊర్లో సందడంతా అయిపోద్దండి. ఎందుకంటే ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఇవన్నీ అయ్యప్ప స్వాములు, భవానీలు వాళ్ళందరూ ఊరంతా సందడి. ఏ గుడికి వెళ్ళిన జనాలు ఎక్కువ ఉన్నట్టు ఉండేదండి. ఇప్పుడు ఈ భవానీలతో ఆఖరండి మా ఊర్లో స్వాములు అందరూ అయిపోయారు అనమాట. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతే, అంటే గుళ్ళకైతే వెళ్తాం అనుకోండి, అంత జనం ఉండడం అలా ఉండదు అనమాట. ఇక్కడ బస్సు ఏదన్నా వస్తుందేమోనండి, కారు ఏదో ఒకటి. ఇటు చూడండి అలా చూస్తున్నాడు మళ్ళీ. చిట్టి తల్లి నువ్వు సూపర్ రా కన్నయ్య అసలు. బయలుదేరిపోయి ఊరు చివరి ఎక్కుతారనుకుంటాను. మా ఓడాళ్ళు వెళ్ళేదాకా ఎక్కడ మాండండి, అస్సలు మాండనమాట. చూడడం మాండం. బుజ్జి తల్లిగాడండి, అచ్చు చంటి తల్లిగాడండి. చూడండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇవి హైవే రోడ్డు పోస్తున్నారు కదండి, ఈ లారీలు మా ఊర్లో అయితే ఎన్ని తిరిగేస్తాయోనండి. పాపం ఎవరో ఒక భవానీ నడవలేకపోతున్నారండి, నిదానంగా వెళ్తున్నారు. మళ్ళీ ఇటు వచ్చి చూస్తున్నాడు చూడండి. ఊరు అయిపోయింది అనుకోండి. బాబు నాకు అన్నీ తెలిసిపోతున్నాయి.